ఏంటండి ఇది? తప్పదు హారిక. షుగర్ కౌంట్ పడిపోకుండా ఉండాలంటే డైలీ తప్పదు. నాకేమైంది మమ్మీ? మళ్ళీ ఆయొచ్చిందా? నీకేం కాలేదు నాన్న, డాడీ వచ్చేసాడుగా. డాడ్ మమ్మీ బాల్ ఆడమంటే రానండి. నువ్వు ఆడతావా డాడీ? ఆడతానమ్మా, ఆడతాను. నేనే కాదు, మీ మమ్మీ కూడా ఆడుతుంది. అయితే నేను రెడీ. డాడీ ఆపక హారి, అది ఎంత ఆడుకుంటే అంత మంచిది. నేను రెడీ. డాడీ కమ్ ఆన్ క్యాచ్. నేను రెడీ, కమాన్. ఆయ్ చెత్త ఫోన్, డ్యూటీ ఫోన్, ఒక్కసారి కూడా రింగ్ కాదే. 3 days నుంచి ఎదురు చూస్తున్నాను. పాపం అమ్మకి ఎలా ఉందో ఏంటో, లేచి తిరుగుతుందో లేదో. అమ్మ కోపిక లేకపోతే నాన్నగారు ఏం చేస్తున్నట్టు? ఒక్కసారి, కనీసం ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉందో చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్తారు? చెప్పరు. ఫోన్ చేసి మాట్లాడితే వ్రతభంగం అయిపోతుంది కాబోలు. ఇక నీకు మాకు సంబంధమే లేదంటారు. అమ్మకు బాలేదు, అర్జెంట్గా హాస్పిటల్కి రా అంటారు. కొంచెం తగ్గిపోతే ఇక అంతే. ఇక ఈ సంధ్య గుర్తే ఉండదు. ఛ, అదేం అయి ఉండదు. ఒకవేళ నిజంగానే అమ్మకి ఇంకా పూర్తిగా తగ్గలేదేమో. వాళ్లే చేయలేదనుకోవడం ఎందుకు? నేనే చేస్తే? హలో, ఎవరు? నన్ను సంధ్య అంటారు. ఓ, నువ్వా అమ్మా? పర్వాలేదే, అయితే గుర్తున్నానన్నమాట. ఛ, అదేం మాటమ్మా. లేకపోతే ఏంటి? 3 days అయింది. అమ్మకి ఎలా ఉందో కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. కావాలనుకోవడం, వద్దనుకోవడం అన్ని మీ ఇష్టమేనా? చచ్చ, అదేం లేదు. జానకి బాగుందమ్మా. జానకి బాగుంది, అమ్మ అని కూడా అన్నారనమాట. సరే, మీరు వద్దనుకున్నంత తేలిగ్గా నేను వద్దనుకోలేను కదా. అమ్మని చూడటానికి ఇవాళ సాయంత్రం వస్తున్నాను. ఇవాళ సాయంత్రమా? ఏ, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తున్నారా? గుడికి వెళదాం అనుకుంటున్నాం. అందుకే నువ్వు రావద్దమ్మా. ఏం పర్వాలేదు, వస్తాను. మీరు గుడి నుంచి వచ్చేదాకా గేట్ ముందే కూర్చుంటాను, సరేనా? అంటే గుళ్ళో ఏదో భజన ఉంది, లేట్ అవుతుందేమోనని. లేట్ అంటే ఎంత? గుడి తలుపులు మూసిన తర్వాతైనా ఇంటికేగా వస్తారు. అంటే అనవసరంగా నువ్వు వెయిట్ చేయడం ఎందుకా అని. సరే, రేపు మార్నింగ్ వస్తాను. రేపు మార్నింగా? ఏ, అప్పుడు ఉండరా? అంత పొద్దున ఎక్కడికి వెళ్తారు? మార్నింగ్ ఓకేగా, నేను వస్తాను. అమ్మా సంధ్య, నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్పనా? అదే మనం అనుకున్నదే. అనవసరంగా మనం ఎందుకు కలుసుకోవడమా అని. అనవసరంగా
చూడమ్మా సంధ్య, మనకి బాధ అనిపించినా ఒకసారి వద్దు అనుకున్న బంధాన్ని ఇంకా కొనసాగించడం ఎందుకు? వద్దు అనుకున్నది అన్నది మీరు, నేను కాదు. ఎవరన్నా అది నిజమేగా. ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడ ఉండడమే మంచిది. మంచిది, అదే మంచిదైతే మొన్న నాకెందుకు ఫోన్ చేశారు? అమ్మ కొంట్లో బాలేదని హాస్పిటల్కి రమ్మని ఎందుకు పిలుచుకెళ్లారు? రమ్మంటూ పోమంటూ అంతా మీ ఇష్టమేనా? సంధ్య, అది ఇంకేం మాట్లాడొద్దు. నేను రేపు పొద్దున్నే వస్తున్నాను, అంతే. సంజయ్ ఏమందండి? ఏముంటుంది, వద్దన్నా వినకుండా రేపు పొద్దున్నే వచ్చేస్తుందట నిన్ను చూడడానికి. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఏమండి, మన వద్దనే కొద్దీ సంజయ్కి అనుమానం పెరుగుతుంది, పంతం ఎక్కువ అవుతుందండి. అలాగని రానిస్తే ఏమీ కాదు, మోహన్ పొద్దున్నే వెళ్ళిపోతాడుగా. సంజయ్ కూడా పొద్దున్నే వస్తానంది. ఈలోగా మోహన్ వెళ్ళకపోతే అప్పుడేం చేస్తావు? అలా జరగదు. ఎందుకంటే ఆనంద్ ఇంట్లో నుంచి వెళ్లేదాకా సంజయ్ బయలుదేరదు. ఈలోగా ఎటు మోహన్ వెళ్ళిపోతాడు. రానివ్వండి, నేను కూడా సంజయ్ని చూసి ఎన్నో రోజులైనట్టుంది. ఇదే ఈ చాదస్యం వద్దనేది. ఈ అభిమానాలను చంపేసుకోకపోతే మన మోహన్ కాపాడుకోలేం జానకి. అది నిజమే, కానీ చూస్తూ చూస్తూ తప్పదు జానకి. గుండె రాయి చేసుకోవాలి. మనం బాధపడ్డా పర్వాలేదు, వాడు సుఖంగా ఉండడం ముఖ్యం. కనీసం రేపొక్కరోజైనా సంజయ్తో ఎప్పట్లాగా. సరే చూడు, సంజయ్ వచ్చేసరికి ఇంట్లో వాడి సామాన్లు ఏవీ కనిపించకుండా దాచేసి, వాడి ప్యాంట్లు, షర్ట్లు, వాడి యూనిఫాము అన్నీ దాచేసి. అలాగేనండి, అసలు సంజయ్ని ఆ గదిలోకి వెళ్ళనివ్వను, సరేనా? సరే. చీ చి 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 చి, ఏమి ఎండలు, ఏమి ఎండలు, దిక్కుమాలిన ఎండలు మలమల మార్చేస్తున్నాయి కదా. అబ్బా, ఇదిగో మావయ్య. అమ్మయ్యా, ఇప్పటికి ప్రాణం లేచొచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, 10 రోజులకోసారి ఈ సిటీకి రావాలంటే చచ్చిపోతున్నాను అనుకో. అరే, కొబ్బరి బొండం 15 రూపాయలా, నిమ్మకాయ సోడా 5 రూపాయలా, వేదహోది ఎంత ఉంటుంది మంచినీళ్ళ ప్యాకెట్టు 2 రూపాయలా. ఎలా బతుకుతున్నారే? ఎలాగే ఉంది, ఇలాగే అలవాటైపోయింది. మాట్లాడక మరి, చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోతారని. ఇదేం సీజను? ఎన్నికల సీజన్. వంగి వంగి నంగి కబుర్లు చెబుతూ ఓట్లు అడుక్కోవటానికి వస్తారే, వాళ్ళని నిలదీస్తే అన్నీ సర్దుకుంటాయి. నన్ను అడిగితే కొబ్బరి బొండం 2 రూపాయలకి ఎవడైతే ఇస్తాడో వాడికే మన ఓటు. సర్లే మావయ్య, ఊరి నుంచేనా రావడం? మాట్లాడక మరి, ఊరి నుంచేనా అంటే ఏంటి అర్థం? ఆ గోపిగాడింటికి వెళ్ళొస్తున్నాననేగా. చస్తే వెళ్ళను. వాడి కొంపలో పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని ఒట్టు పెట్టుకున్నాను. అదేంటి మావయ్య, ఇప్పుడు అత్తయ్య కూడా అక్కడే ఉందిగా. ఉంటే నరకం స్వర్గం అయిపోతుందా? వద్దనుకున్న విధవ కావలసిన వాడైపోతాడా? మావయ్య, ఎంత కాదనుకున్నా గోపి నీ కొడుకే కదా. మాట్లాడక మరి, కొడుకంటే ఎట్లా ఉండాలి? కోట్లు సంపాదించి పెట్టేలా ఉండాలి. తండ్రిని గెలిపించే తురుపు ముక్కలా ఉండాలి. వీడు ఉన్నాడు, ఉన్నదంతా క్షౌరం చేయడానికిను, నన్ను నడి బజారుకు లాగి నవ్వులు పాలు చేయడానికిను. మళ్ళీ ఏమైంది మావయ్య? మళ్ళీనా? అప్పుడు అంటించుకున్న బురదనే కడుక్కోలేక దొస్తుంటే మళ్ళీ అత్తయ్య వచ్చి వాళ్ళిద్దరికి నచ్చ చెప్తుందన్నారుగా. దాని మొహం, అదో సన్నాసి. పంపించి ఇన్ని రోజులైనా ఎక్కడున్నావే గొంగలి అంటే వేసించోటే ఉన్నాను అన్నట్టు శుభ్రంగా వాడికి వండి వారుస్తోందే గాని నే చెప్పిన పని మాత్రం. నువ్వు చెప్పిన పనా? ఏం చెప్పావు? అదే, ఆ దిక్కుమాలిందుందే రాధా, దాని విషయంలో వీడి బుద్ధి ఏమైనా మారిందో లేదో కనుక్కోమన్నారు. రావయ్యా కిషోరు, రా కూర్చో. ఏమండి, బాగున్నారా? ఏం బాగు, గోపిగాళ్ళంటి సన్నాసిని కన్నాక ఇక ఈ జన్మకు బాగుపట్టం కూడానా? అరే, చిన్నపిల్ల డాబా మీద నిలబడి తెగిపోతున్న గాలిపటాలను చూస్తూ నోరు వెళ్ళబెట్టుకున్నట్టుగా ఇంత బతుకు బతికి కోట్ల కట్నాలు ఇచ్చే సంబంధాలు అలా చేజారిపోతూ ఉంటే నేను గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నాను. చీ 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 చీ, ఏ ముహూర్తంలో ఆ మాయదారిది వాణ్ణి తగులుకుందో గాని. మావయ్య, సరి, అది కాకపోతే వాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎవడి చేతో కడుపు చేయించుకున్న దాన్ని తెచ్చి ఉద్ధరించటానికి వీడికేం కర్మ పట్టింది అని. రాధికి గతి పట్టడానికి కారణం నీ కొడుకే. చస్తే నమ్మను.
మన ఊళ్ళో పక్కింటి పారిజాతం కూతురు వీడిని లైన్లో పెట్టాలని లవ్ లెటర్ రాసినప్పుడే అమ్మా చూడవేం తెచ్చి వాళ్ళ అమ్మకు చూపించాడే గాని ఆ పిల్లను ముగ్గులోకి లాగలేదు. అది గోపిగాడంటే. సరే, నువ్వన్నట్టు రాధ నెల తప్పడానికి కారణం గోపి కాదనుకుందాం, మరెవరు? ఎవడో దారిని పోయే దానయ్య, ఎవడైతే నాకేంటి. వాడెవడైనా సరే చేసిన పాపం ఊరికే పోదు, తప్పకుండా శిక్షను అనుభవిస్తాడు ఈ జన్మలోనే. వాడే శిక్ష అనుభవిస్తే నాకెందుకు? నా కొడుకు నాకు దూరం చేశాడు, నా బొచ్చులో ఇంత పెద్ద గుండ్రా వేశాడు. చేతికంది నోటికంది అదృష్టం లేనట్టు కోట్ల కట్నాలు తెచ్చే సంబంధాలను చూస్తూ వదులుకునేలా చేశాడు. దుర్మార్గుడు, త్రాస్తుడు, నీచుడు. ఇంకా ఆపుతారా? ఎందుకు ఆపాలి అని. అయినా వాణ్ణెమన్నా అంటే నీకెందుకు పొడుచుకొస్తోందయ్యా? మావయ్య, అనవసరంగా ఎవరిని ఆడిపోసుకోవడం ఆయనకిష్టం ఉండదు. మాట్లాడక మరి, నాకు మాత్రం ఇష్టమా? ఊళ్ళో వాళ్ళందరినీ ఆడిపోసుకోవడం తప్ప నాకు వేరే పనేం లేదా? నా కొంపని కొల్లేరు చేశాడు కాబట్టి కడుపు మండి కేకలేస్తున్నాను. వేసిన కేకలు చాలు, కాళ్ళు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. ఈ మాట అంది భేషుగ్గా ఉంది. ఇదిగో వస్తున్నాను. ఎందుకా నవ్వు? లేకపోతే ఏంట్రా ఇది? కనిపించట్లేదా శేషాసనం? అవునా, నేను ఇంకా పిల్లి మొగ్గలు వేస్తున్నారు అనుకున్నాను. దిస్ ఇస్ టూ మచ్ రాదా? చాలే, మెడ పట్టేయగలదు, లేగు. అప్పుడు మెడాసనం వేస్తారేమో. అవును వేస్తాను, రోజుకో ఆసనం వేస్తాను. వేస్తావురా, వేస్తావు. రోజుకో ఆసనము వేస్తావు, రోజుకో వేషము వేస్తావు. ఇదేంటని అడిగేవాళ్ళు లేకపోతే ఏకంగా కొంపను లాడ్జింగ్గా చేసేస్తావు. వచ్చారా? రాక చస్తానా? నిన్ను కన్న పాపానికి అజాపజా కనుక్కోక తప్పుతుందా మరి? ఏంటే అలా జెండా కర్లా నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళి ఆయన కాఫీ తీసుకురా. ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. ఇంప్రూవ్మెంట్ దేనికి? అది నీకు చెప్పిన అర్థం కాదులేవాయ్. ఇంతకీ నేను చెప్పిన సంగతి ఏం చేశావు? అదిగో మళ్ళీ మిమ్మల్ని కల్పించుకోవద్దని చెప్పానా లేదా? అవునవును, మర్చిపోయాను సుమి. ఏంటా గుసగుసలేంటి? మొగుడు పెళ్ళాలన్నాక 1.25 లక్షలుంటాయిరా. ఏ అవన్నీ నీకు చెప్పి చేయాలా? అక్కడికి నువ్వన్నీ మాకు చెప్పి చేస్తున్నట్టు. అది అలా అడుగువాణ్ణి. అమ్మో అమ్మా, కన్నంబ లెవెల్లో ఏం నటిస్తున్నావే? నాన్న రాగానే ప్లేట్ ఫిరాయించేసావు. ఓహో, అర్థమైంది. ఏంటి తులసి వాడు అర్థమైంది అంటున్నాడు? కొంపదీసి మన ప్లాన్ గాని నువ్వు వాడితో. వాడి మొహం వాడికేం తెలుసు? అయినా ఈ ప్లాన్ వేసిందే నేను, వాడికి నేనెందుకు చెప్తాను? అవునవును, ఇంతకీ మన ప్లాన్ ఎందాక వచ్చింది? వీళ్ళ దగ్గర ఆగిపోయిందా, లేక తాత ధన అంటూ ధన ధన కదులుతోందా? ఏంటి కదిలేది? తొందర పడితే మొదటికే మోసం వస్తుంది. అవునవును, ఇంతకీ ఆ ఘటం ఇంట్లోంచి కదిలేలా ఉందా లేదా? కదలకు చస్తుందా? అయినా ఈ రంగంలోకి దిగిందెవరు? ఈ తులసమ్మ. వస్తూనే అత్తగారి హోదాలో అదరగొట్టేశాను. మాట్లాడక మరి, అత్తగారి హోదా ఏంటి? అంటే దాన్ని ఇంట్లోంచి చెల్లగొట్టడానికే గయ్యాళ అత్తగారిలా నటిస్తున్నానన్నమాట. ఓహో, ఈ మాట అన్నావు, భేషుగ్గా ఉంది. ఇంతకీ ఈ విధవా ఏమంటున్నాడు? మోజు తీరాక వదిలేసేలా ఉన్నాడా, లేక జీవితాంతం అంటి పెట్టుకుని అఘోరిస్తాడట్నా? మోస్ తీరాక వదిలేయాలా? చిచి, ఏదో నా మాంగళ్యం కోసం భరిస్తున్నాను గాని, లేకపోతే ఆ రుబ్రోలు తీసి నేను నెత్తి మీదేను. తులసం, ఏంటే మాట్లాడావు? వాడి మొహం, ఇలాంటి వెధవల్ని ఎంతమందిని చూడలేదు? తాటాకు మంటలు, ఇలాంటి మోజులు రెండూ ఒకటే. ఏది ఎల్లకాలం ఉండదు. మనమే కాస్త ఓపిక పట్టాలి. పడదాం. ఇంకో 6 నెలలు ఓపిక పడితే ఆ పిల్ల కంటుంది, ఓ పురుడు గుడ్డుని తెచ్చి మన ఒళ్ళో పడేస్తుంది. ఆ తర్వాత నువ్వు నేను నెత్తి నోరు కొట్టుకు చావాలి. అబ్బా, మీకన్నిటికీ తొందరే. అయినా నేనుండగా పరిస్థితి అంత దూరం రానిస్తానా? మీరు మాట్లాడకుండా చూస్తూ ఉండండి. పొమ్మనకుండా పొగ పెట్టినట్టు ఆ అనుకున్నది ఎలా సాధిస్తానో. కాఫీ కాఫీ అని చెప్పి అంత దూరం నిలబడితే ఎగురొచ్చి అందుకోవాలా? తెచ్చి చేతికివ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఏళ్ళొచ్చే ఎందుకు? ఏడవనా? ఆగండి. ఈ చుప్పనాథి మోహంది మీ మీద కోపంతో కాఫీలో ఏ మందో మాకు కలిపినా కలపగలదు. అందుకే ముందు నేను తాగి చూస్తాను. నాకేమైనా పర్వాలేదు, నా మాంగళ్యం గట్టిగా ఉంటే చాలు. థు, ఇది కాఫీనా కషాయమా? ఒక వంట చేయడం రాదు, ఒక కాఫీ పెట్టడం రాదు. దండగమాలింది. పో అతలకే.
తులసం ఏమో అనుకున్నాను, అతను కొట్టేస్తున్నావు. ఇలాగే రోజు కాల్చుకు తిన్నావు అనుకో, చెప్పా పెట్టకుండా నెల తిరగకుండానే జెండా ఎత్తేస్తుంది. ఎవరిని జెండా ఎత్తేస్తా అంటున్నారు? అబ్బే, ఎలక్షన్ సీజన్ కదా, ఈసారి డిపాజిట్ కూడా రాని చాలా పార్టీలు జెండా ఎత్తేస్తాయి అంటున్నాను. అబద్ధాలు ఆడకండి. అమ్మ రాదని తిట్టడం, అది చూసి మీరు మురిసిపోవడం అన్నీ నేను చూస్తూనే ఉన్నా. మీరు అరిచి గీ పెట్టినా రాది ఇంట్లోంచి కదిలే ప్రసక్తే లేదు. మాట్లాడక మరి. సరే, నీ ఇష్టం, ఎలా అఘోరిస్తావో అఘోరించు. అఘోరిస్తానో అడుక్కు తింటాను. నా దారి నన్ను వదిలేచ్చు కదా. వారానికి ఒకసారి వచ్చి నా బురదెండం ఎందుకు? ఇప్పుడు నేను వచ్చింది అందుకోసం కాదు. అందుకోసం కాకపోతే ఎందుకోసమా? పొలంలో ఎరువులు వేయాలి, అర్జెంటుగా నాకు డబ్బు కావాలి. ఎంత? 25,000. 25,000? అంత సీన్ లేదు నా దగ్గర. ఉండదురా, అడ్డమైన వాళ్ళని మేపడానికి మాత్రం ఉంటుంది. అవసరానికి కన్న తండ్రి అడిగితే మాత్రం ఉండదు. మళ్ళీ మొదలు పెట్టావా నాన్న? ఇస్తానులే. ఆ మాట అన్నావు, బాగుంది. సాయంత్రం మళ్ళీ వస్తాను, డబ్బు రెడీగా ఉంచు. అలాగే సార్. తులసం, నాకు కాస్త బజార్లో పనుంది, అలా వెళ్ళొస్తాను. ఇదిగో, నువ్వు మాత్రం ఇదే లెవెల్లో చెలరేగిపో. సరేలే, పద్దాక మీరిక్కడికి వస్తే మన నాటకం కాస్త బయటపడిపోతుంది. అప్పుడు మీ పుత్రరత్నం దీన్ని ఏ రిజిస్టర్ పేర్లో చేసుకుంటే ఆ తర్వాత మీరన్నట్టే నెత్తి నూరు కుట్టుకుని చావాలి. అబ్బా, కార్యేషు మంత్రి అన్నట్టు ఏం చెప్పావే. పనిలో పని, ఘాటైన తిట్లతో పాటు వీలైతే 4 తన్నులు కూడా తగిలించు. కిక్కురు మనకుండా వచ్చిందనే పోతుంది. ఉంటాను, వస్తానురా. నీదే ఆలస్యం. బాబోయ్. మోహన్, ఇంకా పేపర్ చదువుతూనే కూర్చున్నావా? డ్యూటీకి టైం అవడం లేదు? లేదమ్మా, ఇవాళ డ్యూటీకి వెళ్ళాలనిపించడం లేదు. అదేమిట్రా, ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు, జస్ట్ కొంచెం బద్ధకంగా ఉంది అంతే. అమ్మా, ఇవాళ నువ్వు కూడా వంట చేయకు. నిన్ను నాన్నని హోటల్ తీసుకెళ్తాను. హోటల్గా? సడన్ గా ఇదేమిట్రా? మా రోజు చేసి నీకు కూడా బోర్ కొట్టం లేదు, అందుకే జస్ట్ ఫర్ ఎ చేంజ్. రెస్ట్కి రెస్ట్, సరదాకి సరదా. చాలా సంతోషం నాన్న. చెట్టు అంత కొడుకు ప్రయోజకుడై హోటల్కి తీసుకువెళ్తాను అంటే సంతోషించిన అమ్మా నాన్న ఎవరు చెప్పు? అంటే ఇప్పుడు హోటల్కి వెళ్ళి అవి ఇవి తిందామనేనా? ఆ తర్వాత అవస్థ పడితే నేనేం చేయలేను. మా అదేంటి? అవునరా, మీ నాన్నగారికి ఈ మధ్య బీపీ షుగర్ బాగా పెరిగిపోయాయి. ఇంట్లో తప్ప బయట చేస్తే అసలు పడ్డం లేదు. ఆయన నోరే కట్టేసుకోలేకపోతున్నారు. హోటల్కి వెళదామనగానే అన్నీ మర్చిపోయి. అందుకే ఏమీ అనుకోవద్దురా, ఇంట్లోనే వంట చేస్తాను. చచా, అదేంటమ్మా అనుకోవడం ఏంటి? ఏదో సరదా కన్నాను. ఓకే, ఆయన గారి సంగతి అంటే సరే సరే, నువ్వు మాత్రం చెప్పా చేయకుండా డ్యూటీ మానేస్తానంటే ఏమన్నా బాగుంటుందా? అవును నాన్న, మీ బాస్ ఏమేనో అనుకోడు. అందులో ఇది మామూలు ఉద్యోగం కాదయ్యే, సెక్యూరిటీ ఆఫీసర్వి. బా, ఏంటన్నా నువ్వు కూడా బద్ధకంగా ఉందని ఇవాళ ఒక్కరోజేగా. అయినా రేపు ఎలాగో ఊపిరి సెలపని పని, ఎటు మారడానికి కుదరదు. మోహన్, బద్ధకస్తుడికి ఇష్టమైన పదం ఏమిటో తెలుసా? రేపు అన్న పదం. నువ్వు రిటైర్డ్ ఆర్మీ క్యాప్టెన్వి, నీకెక్కడి నుంచి వచ్చిందిరా ఈ బద్ధకం? అంటే ఏంటి? చిన్నప్పుడు బలవంతంగా స్కూల్కి పంపించినట్టు ఇప్పుడు డ్యూటీకి పంపిస్తానంటారు, అంతేనా? అవునరా, అప్పుడు స్కూల్కి యూనిఫామే, ఇప్పుడు డ్యూటీకి యూనిఫామే. ఎన్నేళ్ళొచ్చినా అమ్మలకి పిల్లల్ని తయారు చేసి పంపించే డ్యూటీ తప్పదు కదా. లే 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 లే. ఓకే. ఇప్పుడు హ్యాపీనా? పిచ్చి నాన్న, వెళ్ళిరా. వస్తానమ్మా, వస్తానన్నా. మంచిది నాన్న. అమ్మయ్యా. అమ్మయ్యా, 2 రైళ్లు ఎదురెదురుగా ఒకే ట్రాక్ మీద ఎప్పుడొచ్చేస్తాయో అని భయపడి తెచ్చాను. అమ్మాయి వచ్చినట్టుంది. ఉండండి చూస్తాను.
అన్నా చెల్లెళ్ళు ఎప్పటికైనా మళ్ళీ దగ్గరవ్వాలనే మా ఆశ. ఆ ఆశ ఈ జన్మకి తీరదు.